దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక. అసలు ఈ అనంతమైన ప్రయాణానికి ముగింపు ఎక్కడ? మళ్ళీ ఈ భూమిపైకి ఎందుకు వస్తున్నాం? ఈ జన్మే నా ఆఖరి జన్మ కావాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? సనాతన ధర్మం చెబుతున్న పరమ సత్యం ఒకటే. మరణం అంటే అంతం కాదు, అది కేవలం ఒక విరామం మాత్రమే. జీవుడు తన కర్మల వల్లే మళ్ళీ జన్మలనే సంకెళ్లతో ఈ సంసార చక్రంలో బంధించబడతాడు. మన ఆశలు, రాగద్వేషాలు, తీరని కోరికలే మనల్ని మళ్ళీ ఈ మట్టిలోకే లాగుతాయి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా సమస్య మన పుట్టుకలో లేదు, మనల్ని వెంటాడుతున్న ఈ వాసనలలో ఉన్నది. జనన మరణాల నుండి విముక్తి పొందాలంటే మనం చేయవలసినది కర్మలను వదిలివేయటం కాదు, కర్మ ఫలాన్ని వదిలేయటం. మోక్షానికి 4 రాజమార్గాలు. మొదటిది జ్ఞానయోగం. నేను ఈ శరీరం కాదు, నేను నశించని ఆత్మని అని తెలుసుకోవడమే అసలైన విజ్ఞానం. రెండవది భక్తి యోగం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహంకారాన్ని వదిలి ఆ పరమాత్మకు సంపూర్ణమైన శరణాగతి చెందడం. మూడవది కర్మయోగం. ఫలితంపై ఆశ లేకుండా కేవలం కర్తవ్యాన్ని దైవార్పితంగా చేయడం. నాలుగవది ధ్యానయోగం. చంచలమైన మనస్సును అచలమైన చైతన్యంలో లీనం చేయటం. ఇదే అంతర్ముఖ ప్రయాణం. మోక్షం అంటే చనిపోయాక ఎక్కడికో వెళ్ళడం కాదు, జీవించి ఉండగానే మన అసలు స్వరూపాన్ని గుర్తించడం. మనలోని అహంకారం, మమకారం కరిగిపోయిన మరుక్షణమే జన్మ చక్రం ముగుస్తుంది. బయట ప్రపంచాన్ని మార్చటం వల్ల వచ్చేది సుఖం మాత్రమే, కానీ అంతర్ముఖ ప్రయాణం చేస్తే లభించేది శాశ్వతమైన మోక్షం. తనను తాను తెలుసుకున్నవాడే ఈ మాయా ప్రపంచాన్ని దాటిపోతాడు. విజ్ఞాన శాస్త్రం సమాధానం చెప్పలేక ఆగిపోయిన చోట సనాతన ధర్మం నిశ్శబ్దంగా పరిపూర్ణమైన జ్ఞానంతో అనాదిగా నిలిచి ఉన్నది. ఈ జ్ఞానాన్ని వెతికే ప్రయాణమే దేవీ మార్గం. సనాతన ధర్మం అంటే కేవలం నమ్మకం కాదు, అది నిత్యం వర్ధిల్లే ఒక గొప్ప విజ్ఞానం. మన సంస్కృతిలోని అసలు అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఆధునిక విజ్ఞానంతో సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేద్దాం. సమస్త హిందువులు ఐక్యముగా మరియు బలవంతులుగా ఉండెదరు కాక. మా ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావడానికి దేవీ మార్గం కుటుంబంలో చేరండి. మా దేవీ మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.